అండి నా మేడం గారు మీ పేరేంటి పేరండి? లక్ష్మీ ఏ ఊరు మీది? బాగుంటుంది బాగుంది. అంటే ఏ డిస్టిక్ ఇది? అనంతపురం డిస్ట్రిక్ట్. పండుగ ఈ బాబు ఎవరు? నా కొడుకు సార్. నీకు ఎంత వయసు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఓకే. ఏం ప్రాబ్లం బాబుకి? ఆమెకు వచ్చేసి కింద ఉన్నప్పటి నుంచి నరాలు వీక్ అయ్యి ప్రసాదంలోకి వచ్చి చాలా త్వరగా డబ్బులు కట్టించి అని కర్నూలు తీసుకుపోయి 10 రోజులు ఆడే అడ్మిట్ అయ్యింది. ఓకే. ఇక్కడ గుళికలు ఇచ్చినారు. గుళికలు ఇచ్చినాక మేము అక్కడ కూడా 10 రోజులు ఉంటున్నప్పుడు కూడా చూసినాం. ఓకే. అది ఏమైనా క్లియర్ అవుతుంది అని చూసాము, కానీ ఏమీ కాలేదు. కొద్ది కూడా ఇది లేదు. అప్పుడు వచ్చేసి మీకు సెల్లులో కొట్టితే వచ్చింది ఈ పాడేసి దీని గురించి ఫ్యామిలీల గురించి చేస్తే శ్రీవాణి మేడం నుంచి పిలిపించుకొని తెప్పించుకున్నాం సార్. ఇప్పుడు 3 డబ్బాలు వాడినప్పటి నుంచి బ్రహ్మాండంగా ఉన్నాను సార్. ఇప్పటికైతే మాకు ఏం చెప్పారంటే 6 నెలలు వాడితే క్లియర్ అవుతుంది. మాకు నెల రోజులకే దీని గురించి బాగా అర్థం అయిపోయింది సార్. నాకు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. అంటే మీ బాబుకి ఇప్పుడు అన్నం తింటున్నా? అన్నం బాగా వాడని పెట్టుకుని ఈ వాడక ముందు అసలు అన్నం కాదు సార్. తిరిగేది చేసేదంటే అన్నం పెట్టే ఇట్లా తినేది ఇట్లా నోటి పెట్టి దొబ్బాలు తెలుసాను. ఇప్పుడు వాడని కలిపి పెడితే వాడే తింటాడు. నేను లేకుంటే వాడికి పెట్టుకొని తింటాడు. వచ్చేది ఇంతకుముందు మాట్లాడలేదు సార్. అసలు మాట్లాడుతున్నాను సార్. నీళ్లు కూడా బాత్రూమ్ లో పెట్టి నీళ్లు తనే పోసుకుంటున్నాడు, బట్టలు ఎక్కించుకుంటున్నాడు. ఇంతకుముందు బట్టలు కాదు కదా, అసలు ఒంటి మీద ఇట్లా తీసేది కూడా వస్తుంది. ఈ బాబే ప్రవీణ్ ఇది 3వ సంవత్సరం. ఇదే మేమైతే పక్కన మా దగ్గర ఉన్నాయి సార్. ఈ డబ్బాలు తీసుకున్నాం. ఈ డబ్బానే ఇది 3 డబ్బాలు ఒక నెల కూడా తక్కువే సార్. ఒక నెలకి 3 డబ్బాలు అయినా కానీ ప్లేట్ బాగా మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మీ బాబు సొంతంగా తింటున్నాడు, సొంతంగా తీసుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ ప్రొడక్ట్ వాడక ముందు అసలు బయటికి కూడా పోదాం లేదు సార్. బయటికి కూడా పోతలేదు. బయటికి కూడా పోతలేదు. అట్లా కూడా ఇది అవుతాం లేదు. బయటికి పోయిస్తానే నరాలన్నీ పెరుగుతున్నాయి చాలా వస్తున్నాయి. నేను పోలేదని ఇంట్లోనే పడుతుంది. ఇప్పుడు క్లియర్ గా 3వ డబ్బా అయిపోయిన లోపల అంతా తిరిగి వస్తుంది. మంచిగా మాట్లాడుతున్నాడు, సొంతంగా పెట్టుకొని తింటున్నాడు. స్నానం కూడా ఒకటే చేస్తున్నాడు, బట్టలు తనే వేసుకున్నాను. ఓకే. ఇంతకుముందు మాత్రం తినేవాడు కాదు, బిర్యానీ తినిపించాలి, బట్టలు మీరే వేయాలి, ప్లస్ మా పిల్లోడికి ఏ విషయం చెప్పేవాడు, మాట్లాడేవాడు కాదు. మాట్లాడుతున్నాడు, సొంతంగా తింటున్నాడు, అన్నం పెట్టుకొని 3 రోజులు వస్తున్నాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరికైనా ఇవ్వమంటారా సార్? బాగా పని చేస్తారు. ఎక్కువైనా తీసుకుంటారు సార్. ఇది ఎవరికైనా కానీ ఏ సర్వ రోగాలు ఉన్నా కానీ ఇది మాత్రం పనిచేస్తారు సార్. ఎవరికైనా కానీ ఏమంటే డబ్బు గురించి ఆలోచించకుండా తీసుకుంటే మాత్రం వాళ్ళకి పెట్టి పనిచేస్తారు సార్. మీ బాబు ఇప్పుడు రోజుకి ఎన్ని వేస్తున్నారు? రోజుకి 3 వేస్తారు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం కూడా, రాత్రి ఒకటి. పర్ఫెక్ట్ ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచిగా మాట్లాడుతున్నాడు, 3 పూట తింటున్నాడు. ఇద్దరు మాటలు లేవు, తొందరగా తినేవాడు కాదు, బాడీ నొప్పులు, ఈ యొక్క మెల్లు నొప్పులు, చేతులు పని చేసేది కాదు. అన్నం కూడా తినేవాడు, అన్నం నోట్ల నొక్కాలి. ఇప్పుడు సొంతంగా తీసుకొని తింటున్నాడు. ఓకే మేడం.